బాపట్ల జిల్లాలో కలకలం రేపిన జిలెటిన్ స్టిక్స్ నిల్వలు కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మాటూరు వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోదాంలో నిల్వ చేసిన 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి అనుమతి లేకుండా తరలించినట్లుగా గుర్తించారు పోలీసులు. నిల్వ చేయడానికి దాసం హనుమంతరావుకు లైసెన్స్ లేదని చెబుతున్నారు. క్వారీలో ఉపయోగించి జిలెటిన్ స్టిక్స్ ను ఇంత మొత్తంలో ఎందుకు తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కేసుకి సంబంధించి క్వారీల్లో ఉపయోగించి జిలెటిన్ స్టిక్స్ ను ఎందుకని ఇంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చారనే దానిపై ప్రాథమికంగా ఏమైనా సమాచారం అందుతుందా? అదిగా మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి నియోజకవర్గం బలికూర మండలానికి సంబంధించి జరిగిన ఏదైతే నిన్న లభించిన జెనెటిక్స్కి సంబంధించి అలాగే డిటోనేటర్స్కి సంబంధించి దాదాపుగా 20 లక్షల రూపాయలు విలువ చేసే మందుగుండు సామాగ్రిని అక్రమంగా నిల్వ చేసినట్లు కూడా తెలుస్తాం. నిన్న హైదరాబాద్కు సంబంధించి ప్రసన్న అనే వ్యక్తి వద్ద నుంచి కూడా తరచూ కొనుగోలు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించి అంటే గుంటూరులో జిల్లాకు సంబంధించి అత్యధికంగా పేరంచెలలో బ్లాస్టింగ్ చేస్తారు. అంటే రాళ్ళని, కొండలని, గుట్టలని పేల్చేందుకు కూడా వీటిని వినియోగిస్తారు. గుంటూరులో పేరంచెలలో ఉన్న వందలాది వాటికి సంబంధించి అంటే వందలాది క్వారీలకు సంబంధించి హనుమంతరావే జెనెటిక్స్ సప్లై చేస్తారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న బాపట్ల పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి హనుమంతరావుతో పాటు మరొక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన పరిస్థితి కనిపించింది. అలాగే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. గత కొంతకాలంగా అనుమతి లేకుండానే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. అయితే ఇటీవల కాలంలో బాపట్లకు సంబంధించి కానీ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జరిగిన ఒక హత్యకి అంటే దాడికి సంబంధించి కానీ ఒక మరణానికి సంబంధించి కూడా ఈయన వద్ద క్వారీల్లోకి వినియోగించుకుంటామని చెప్పి కూడా కొంతమంది తీసుకెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇతనికి అనుమతి లేనప్పుడు వేరే వాళ్ళకి ఏ రకంగా విక్రయిస్తాడనేది ఇప్పుడు పోలీసులు దీనికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇతనితో పాటు ఇతను వెనక మరొక 3-4 ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వారిని కూడా అదుపులో తీసుకొని ఇంకా విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పోలీసులు సమగ్రమైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా డీజీపీకి, ప్రకాశం జిల్లా ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పారు. గతంలో బల్లికూర సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి కానీ అలాగే పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యకి సంబంధించి కానీ ఏమన్నా లింకులు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ. బాపట్ల జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ నిల్వల కేసులో ఇద్దరిని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. మాటూరు వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి లైసెన్స్ కూడా లేదంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే క్వారీలో ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు తరలించారనే దానిపైన ఆరా తీస్తున్నారు పోలీసులు.